ఒక గొప్ప దైవజనుడు 1-2 రోజుల్లో మరణిస్తాడన్న సంగతి దూరంలో ఉన్న తన స్నేహితుడికి తెలిసింది. ఆయన్ని చూడటానికి అందరితో పాటు ఆయన కూడా ఆయన ఇంటికి వెళ్ళాడు. అందరూ చూసి పరామర్శించి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రోగశయ్యపై మరణశయ్యపై పండుకున్న ఆ దైవజనుడిని చూసి ఈ స్నేహితుడు, మోజేస్ ఎలా ఉన్నావు అని అడిగాడు. ఆ స్నేహితుడు అతని వైపు చూసి, కాస్త పర్వాలేదు, బాగానే ఉన్నాను అని అన్నాడు. అప్పుడు అన్నాడు, అక్కడున్న బైబిల్ తీసుకొని కాస్త నాకు చదివి వినిపిస్తావా అని దైవజనుడు అతన్ని అడిగాడు. నీకు ఇష్టమైన వాక్య భాగం ఏమైనా ఉందా, చెప్పు, చదివి వినిపిస్తాను అని చెప్పాడు ఆ స్నేహితుడు. ఉంది, 1వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము చదవమన్నాడు. స్నేహితుడు ఆ అధ్యాయం మొత్తం చదివి అతనికి వినిపించాడు. సుమారుగా ఆ అధ్యాయంలో 250 పేర్లు ఉన్నాయి. కొన్ని పేర్లు పరిచయం లేనందున వాటిని చదవడానికి ఆ వ్యక్తికి కొంచెం కష్టం అనిపించింది. ఏదోలాగా మొత్తం అధ్యాయం మొత్తం చదివేశాడు. అయిపోయిన తర్వాత అప్పుడు ఆ దైవజనుడు చదివిన స్నేహితుడిని చూసి, సైమన్, నాకు ఈ పేర్లు వింటుంటే చాలా ఆదరణ కలుగుతుంది అని అన్నాడు. అప్పుడు ఆ స్నేహితుడు అన్నాడు, మోజేస్, ఇందులో పేర్లు తప్ప మరి ఏమి లేవు కదా, మీకు అంతగా ఆదరణ ఎందుకు కలుగుతుంది, కొంచెం నాకు చెప్తారా అని అడిగాడు. అప్పుడు అదా, సందేహం ఏమి లేదు, దేవుడు అందరినీ పేరు పేరున ఎరుగునని తెలుసుకొనుట కంటే ఆదరణ కలిగించేది ఇంకేముంటుంది చెప్పండి అని అన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి పేరును ఎరుగునన్న సంగతి, ఆ పేర్లు ఏంటంటే నాకు ఆదరణ కలుగుతుంది. అసలు కొన్ని పరిచయం లేని పేర్లు కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. మనకు తెలిసిన